హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌత్ డీల్ టెక్నాలజీ. యాక్చువల్గా ఈరోజు మనము చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. చాలా మంచి బిజినెస్. అంటే ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని ఇన్వెస్ట్మెంట్తో కూడిన బిజినెస్ చెప్పిన, కాకపోతే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని మనం ఏదైనా బిజినెస్ చేయొచ్చా అని చెప్పేసి వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురు అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఒక మంచి బిజినెస్ అయితే తీసుకొని వచ్చాను. బిజినెస్ వచ్చేసి ఈ బిజినెస్కి మీరుకి ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, షాప్ అవసరం లేదు, అండ్ ఏ మెషినరీ పెద్ద పెద్ద మెషినరీస్ కూడా మనకు అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మనకు లేబర్ కానీ స్టాఫ్ కానీ ఏది అవసరం ఉండదు. ఈ బిజినెస్లో ఏంటంటే బేసిక్గా మనం ఇంట్లో కూర్చొని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫ్రీగా ఉంటే, మన ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్ టైం కానీ హోంవర్క్ టైం కానీ అయిపోయిన తర్వాత మీరు చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. చాలా మంచి బిజినెస్ ఇది. దీనికైతే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు, మీకు ఎలక్ట్రిసిటీ అవసరం ఉండదు, ఎట్లాంటి రా మెటీరియల్ కూడా పెద్దగా రిక్వైర్మెంట్ ఉండదు. ఫస్ట్ ఈ బిజినెస్ చెప్పే ముందు అందరినీ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బిజినెస్ వచ్చేసి పేపర్ బ్యాగ్ బిజినెస్. ఇప్పుడు ఎవరు కవర్స్లో పెట్టి అమ్మట్లేదు, ఎవరు కవర్స్ కూడా పర్చేస్ చేయట్లేదు. రిటైలర్స్ కానీ స్టోర్స్లో కానీ ఈవెన్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ ఆల్మోస్ట్ కవర్స్ అనేది బ్యాన్ అయిపోయింది. కాబట్టి పేపర్ బ్యాగ్స్ మీద ప్లాన్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా పేపర్ బ్యాగ్ బిజినెస్ మాత్రం చాలా హ్యూజ్గా రన్ అవుతుంది, చాలా మంచిగా రన్ అవుతుంది. మీకు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ కూడా ఇది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మాత్రము పెద్ద పెద్ద మెషినరీస్ దీనికి అవసరం ఉండదు. చిన్నగా మీ ఇంట్లో కూర్చొని స్టార్ట్ చేయండి. మీకు మీకు ఎప్పుడైతే హ్యూజ్గా సేల్స్ పెరిగిందో అప్పుడు మీరు పెద్ద మెషిన్స్ ప్లాన్ చేయండి. దీనికి యాక్చువల్గా రా మెటీరియల్ కావాలి. ఫస్ట్ దీనికి రా మెటీరియల్ ఏమేమి ఉంటాయండి? జనరల్గా బ్యాగ్స్ కానీ ఒక పేపర్స్ ఉంటాయి. మీరు గూగుల్లోకి వెళ్ళేసి రా మెటీరియల్ ఫర్ పేపర్ బ్యాగ్స్ అని కొట్టండి. రా మెటీరియల్ ఫర్ పేపర్ బ్యాగ్స్ అని కొట్టినప్పుడు మీకు ఇండియా మార్ట్లో చాలా రకరకాల మంది సప్లయర్స్ దొరుకుతారు. ఇది ఒక రోల్ వచ్చేసి 50 to 60 రూపీస్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టే అవసరం ఉండదు. ఒక 10 రోళ్ళు కొనుక్కొని ఒక 500 ఇన్వెస్ట్ చేసి ఒక 10 రోళ్ళు కొనుక్కొని డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేయండి. మన లోకల్ ఇక్కడ నాచారం ఇండస్ట్రియల్లో కానీ మేడ్చల్ ఇండస్ట్రియల్లో కానీ మీకు డైరెక్ట్గా కూడా ఇస్తారు. ఒక 10 రోల్స్ మీరు డైరెక్ట్గా విజిట్ చేసి ఒక 10 రోల్స్ అయితే కొనండి. ఆ 10 రోల్స్ కొన్న తర్వాత నెక్స్ట్ మెటీరియల్ ఏముంటుంది, దీనికి సంబంధించిన గ్లూ ఉంటుంది. ఆ గ్లూ ఒకటి కొనుక్కోండి. గ్లూ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, మీకు 100 or 200 రూపీస్ రేంజ్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, 100 రూపీస్ గ్లూకి ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇండియా మార్ట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సప్లయర్ని డైరెక్ట్గా విజిట్ చేయండి. ఒక 10 రోల్స్ కొనుక్కోండి, ఫస్ట్ ఇంటికి తెచ్చుకోండి. ఇంకా నెక్స్ట్ ది రా మెటీరియల్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఈ పేపర్ బ్యాగ్స్ మనం పేపర్ బ్యాగ్స్ అయితే చేస్తాము. ఓకే, బిజినెస్ బాగానే ఉంటుంది, కానీ చేయడం ఎట్లా అంటే మనం చిన్నప్పుడు క్లాస్లలో స్కూళ్ళల్లో చిన్న చిన్న బ్యాగ్స్ చేసేవాళ్ళం క్లాస్లలో కూర్చొని. ఎస్పెషల్లీ అమ్మాయిలు చాలా చేసేది, క్లాస్ రూమ్లో కూర్చొని బ్యాగ్స్ తయారు చేయడం కానీ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం కానీ ఇట్లాంటివి చేసేది. సో ఈ రోల్స్ కొనుక్కొని వచ్చుకోండి. నేను రోల్స్ కూడా కింద పెడుతున్నాను, ఒకసారి చూడండి. నార్మల్ బ్రౌన్ కలర్ రోల్స్ మాత్రం కొనుక్కొని ఫస్ట్ దాన్ని చేయండి. దాని తర్వాత మీరు కలర్ బ్యాగ్స్ ప్లాన్ చేసుకుంటా అంటే కలర్ బ్యాగ్స్ ప్లాన్ చేయండి. సో ఈ రోల్స్తో మీరు ఫస్ట్ ఒక 1000 బ్యాగ్స్ చేయండి. 1000 బ్యాగ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మార్కెటింగ్ ఎట్లా చేయాలి, సేల్స్ ఎట్లా పెంచుకోవాలి. దీంట్లో బ్యాగ్స్ అయితే రెడీ అయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేయాలి అంటే మీకు తెలిసే ఉంటుంది. లేదు మీకు బ్యాగ్స్ చేయడము ఐడియా లేదు అంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి హౌ టు మేక్ ఏ పేపర్ బ్యాగ్ అని కొట్టండి. యూట్యూబ్లో రకరకాల వీడియోస్ మీకు దొరుకుతాయి. ఆ వీడియోస్ నుంచి ఏదైనా ఒక మంచి వీడియో సెలెక్ట్ చేసుకొని మీరు పేపర్ బ్యాగ్స్ ఒక్కసారి ట్రయల్ చేయండి. ఫస్ట్ ఇంట్లో ఫ్రీ టైంలో కూర్చొని ఒక 10 బ్యాగ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఓకే బాగుంది, మేము చేయగలుగుతాము అని అంటే అప్పుడు మీరు రోల్స్ కొనుక్కోండి. దాని తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక 1000 బ్యాగ్స్ చేయండి. 1000 బ్యాగ్స్ చేసిన తర్వాత మీ నియరెస్ట్ షాప్కి వెళ్ళండి.
షాప్కి వెళ్ళి మార్కెట్లో ఒక బ్యాగ్ సైజ్ బట్టి ఉంటుంది. నేను బేసిక్గా నార్మల్ సైజ్ ఏదైతే ఎక్కువ మూమెంట్ ఉంటుందో ఆ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో రిటైలర్కి 1.5 రూపీకి అమ్ముతున్నారు. ప్రైస్ తగ్గించండి. 1.5 దగ్గర మీరు 1 రూపీకే ఇవ్వండి. అడిగి పోయేది ఏం లేదు. బిజినెస్లో మెయిన్ స్ట్రాటజీ మార్జిన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. ఎప్పుడైతే మార్జిన్స్ మనం ఎక్కువ ప్లాన్ చేసుకుంటామో అక్కడనే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో మార్జిన్ తక్కువ పెట్టుకోండి. అక్కడ వాడు 150కి వస్తుంది అని చెప్పాడు అనుకోండి, మీరు అక్కడ 1 రూపీకే ఇవ్వండి వాడికి. ఇచ్చి దాని తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మీరు ప్రైస్ కూడా తగ్గియలేను అనుకోండి, ఇంకొక బిజినెస్ స్ట్రాటజీ చెప్తారు. ఇది బెస్ట్ ఐడియా. ఇప్పుడు చాలా మటుకు మీరు గమనిస్తున్నట్టున్నారు, ఈవెన్ జెప్టోలో కూడా పేపర్ బ్యాగ్స్ వస్తున్నాయి. వాటి మీద ఏంటి ఒక స్టాంప్ అనేది ఉంటుంది, ఏమని జెప్టో అని వాడి లోగో ఒకటి ఉంటుంది. సో అట్లా మీరు చిన్న చిన్న షాప్స్కి, చిన్న చిన్న స్టోర్స్కి మేము ఓన్గా మీ ఓన్ బ్రాండ్ వేసి ఇస్తాము, మా బ్యాగ్స్ మీద మీకు ఓన్గా బ్రాండ్ వేసి ఇస్తామని చెప్పేసి అప్పుడు ప్రైస్ పెంచామండి. స్టాంప్ పడ్డ తర్వాత ఇన్ కేస్ ఒకవేళ స్టాంప్ విషయంలోకి వస్తే కాస్ట్ అయిపోతుంది కదా, మనకు కూడా ఖర్చు ఎక్కువ అయిపోతుంది కదా అంటే దానికి కూడా నేను ఒకటి చెప్తాను. కస్టమైజ్డ్ రబ్బర్ స్టాంప్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టండి. ఇప్పుడు లేటెస్ట్గా కొత్త షాప్స్ వచ్చాయి, ఆన్లైన్ షాప్స్. మీరు వాడికి జస్ట్ ఒక లోగో ఇస్తే 300 రూపీస్ నుంచి 600 మధ్యలో మీకు ఒక స్టాంప్ అనేది చేసిస్తాడు. సో ఎవరైతే ఆ షాప్ కీపర్ ఉన్నాడో ఆ షాప్ కీపర్ యొక్క లోగో ఉంటుంది కదా, ఆ లోగో కానీ వాడి బ్రాండ్ కానీ వాడి అడ్రస్ కానీ వీటి మీద ఒక చిన్న స్టాంప్ చేయించుకొని దీని మీద ఈ పేపర్స్ మీద ఒక అచ్చు వేసి మీరు వాడికి ఇచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్గా వాడు ఇంకా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, ఈ బ్యాగ్ మీద నా పేరు వచ్చింది కదా అని చెప్పేసి చిన్న ఆశ ఉంటుంది. సో అట్లా ప్లాన్ చేయండి. షోరూమ్స్ కానీ, షాప్స్ కానీ, ఏదైనా స్టోర్స్ కానీ విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత అక్కడ షాప్ కీపర్స్తో మాట్లాడండి, అక్కడ రిటైలర్స్తో మాట్లాడండి, అక్కడ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడండి. ఇన్ కేస్ ఒకవేళ ప్లెయిన్ బ్యాగ్స్ ఇవ్వండి. ప్లెయిన్ బ్యాగ్స్ మేము మాకు వద్దు అన్నారు అనుకోండి, లేదు లోగో కూడా ఆఫర్ చేస్తాము, మేము తక్కువ ప్రైస్లోనే మీకు మీ షాప్ పేరు వేసి మేము ప్రింట్ చేసి ఇస్తామని చెప్పేసి మాట్లాడండి. ఎగ్జాంపుల్, ఒక పేపర్ బ్యాగ్కి మీకు 50 పైస్ అవుతుంది. 50 పైస్ అంటే మీరు అక్కడ ఎంత ఇస్తున్నారు, 1 రూపీ ఇస్తున్నారు హోల్సేల్కి. 1 రూపీ ఇచ్చినప్పుడు మీకు అక్కడ మార్జిన్ ఎంత వస్తుంది, 50 పైస్ వస్తుంది. డైలీ మీకు ఒక 1000 బ్యాగ్స్ ప్లాన్ చేయండి. పర్ డే 1000 బ్యాగ్స్ ప్లాన్ చేయండి. అప్పుడు మీ మార్జిన్ ఎంత ఉంటుంది మీరే ఎస్టిమేట్ చేసుకోండి. పర్ డే 500 రూపీస్ మాత్రమే మీరు ఫస్ట్ స్టార్టింగ్ మార్జిన్ పెట్టుకోండి. నేను బేసిక్గా చెప్తున్నాను, మీరు ఎంత మార్కెటింగ్ చేస్తే, ఎంత సేల్స్ చేస్తే మీకు అంత బిజినెస్ ఉంటుంది. సో ఈ బిజినెస్ ప్లాన్ చేయండి. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ కూడా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను కొన్ని బిజినెస్ ఐడియాస్ కూడా కొంచెం డెప్త్గా చెప్తుంటా. ఒకటి, నేను ఒక బ్యాగ్ 50 పైస్ అన్నా కదా, ఆ 50 పైస్కి మీరు 1000 బ్యాగ్స్ మాత్రమే టార్గెట్లో పెట్టుకోకండి. మినిమం 5000 టార్గెట్కి రండి, రీచ్ అవ్వండి. మీకు పర్ డే వచ్చేసి 2500 ఎటు పోవు, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. దీనికి ఎట్లాంటి మెషినరీస్ కూడా అవసరం లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. చాలా మంచి బిజినెస్, పెట్టుబడి లేదు. మీరు అక్కడ పెడుతున్నారు 500 రోల్కి పెడుతున్నారు, 100 రూపాయలు గమ్కి గ్లూకి పెడుతున్నారు, అండ్ ఇంకొక 500 రూపీస్ స్టాంప్కి పెడుతున్నారు. ఓవరాల్గా 1000 రూపాయలు మాత్రమే అవుతుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. బ్యాగ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ బ్యాగ్స్ లాంచ్ చేయండి. పెద్ద మెషినరీస్ అవసరం లేదు. ఎప్పుడైతే మీకు మూమెంట్ ఎక్కువ ఉందో అప్పుడు మీరు పెద్ద మెషినరీస్ కొనండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్. Thanks for watching South Deal Technology. Please like, comment, share and subscribe.